పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావట్లేదంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. దీన్ని మన ఆలోచన విధానాన్ని బట్టి చాలా విధాలుగా ఆలోచించగలుగుతారు. మీ ఆలోచన విధానం ఎలా ఉంది ఏంటనేది ఈ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్‌లో నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఎందుకో నాకు ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేయాలనిపించలేదు. ఇంతకు ముందు ఉన్న వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంక అందువల్ల వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేసరికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇక మళ్ళీ నేను వ్లాగ్ షూట్ చేయాలంటే ఫోన్ ఉండాలి కదా, అందువల్ల నాకు ఇబ్బంది అవుతుంది. సో అందుకని నేను మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నాకు వీడియో షూట్ చేయకుండా ఉండటం అంటే అస్సలు నచ్చట్లేదనమాట. అది కాక మన ఛానల్ వచ్చేసి వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వటానికి దగ్గరలో ఉందండి. ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు నచ్చుతుంది. అందుకని నేను వీడియోలు అయితే ఆపాలని అయితే అస్సలు అనుకోవట్లేదండి. వీలైనంత వరకు షూట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక ఎప్పుడన్నా కుదరకపోతే తప్పించి ప్రతిరోజు షూట్ చేయాలని అనుకుంటున్నానండి. ఇదిగో ఇక్కడ ఈవినింగ్ అయితే నేను ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసానండి. తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తున్నాను. నిన్న నైట్ అయితే మేము ఒక సినిమా చూసామండి. ఆ సినిమా చూసిన కాడ నుంచి ఒకటే భయం అనమాట. చాలా భయమేసింది. మా పిల్లలు ఏంటంటే నాలాగే అనమాట, భయపడుతూనే ఉంటారు. హర్రర్ మూవీస్ అయితే చూస్తూ ఉంటారండి. మమ్మీ దెయ్యం సినిమా పెట్టు, మమ్మీ భయంకరమైన సినిమా పెట్టు, చాలా భయంకరంగా ఉండాలని అయితే అంటూ ఉంటారనమాట. నేను అన్నీ చూసిన సినిమాలే ఉంటున్నాయండి. కొత్త సినిమాలు అయితే ఏమి ఉండట్లేదన్నమాట. మా పిల్లలైతే భయంకరమైన సినిమా కావాలంటారు, మళ్ళీ భయపడతారండి. ఇద్దరు చెరొక పక్కన గట్టిగా పట్టుకొని పడుకుంటారనమాట భయమేసి. ఇక చూడటం బాగానే ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత మాకైతే చుక్కలు కనపడతాయండి. చాలా భయమేస్తుంది అనమాట. అందులోనూ మేము నైట్ చూస్తుంటాం కదా సినిమాలు. ఇక అందువల్ల మాకు ఇంకా చాలా భయమేస్తుంది. మా బుడ్డోడైతే టాయిలెట్కి వెళ్ళాలన్నా రమ్మంటాడు. ఇద్దరు, మా పాప కూడా అంతేనండి. ఇక మంచినీళ్ళైనా ఏవైనా కానీ మమ్మీ తీసుకునిరా, మమ్మీ నువ్వు రా, ఉండు, లైట్ ఆపొద్దు, లైట్ ఉంచు, మాకు భయం వేస్తుంది అంటారు. ఇక సినిమా చూసేటప్పుడు చూడొద్దు, నేను సినిమా భయపడుతున్నారు కదా, ఆఫ్ చేస్తాను, వేరే సినిమా పెడతానంటే అస్సలు వినరండి. మేము అదే చూస్తాము, అదే ఉంచనైతే అంటూ ఉంటారనమాట. మా వారు వచ్చేసి నన్ను తిడతారండి, నువ్వే పిల్లలకి అలాంటి సినిమాలు అలవాటు చేసావు, నువ్వు చూస్తావు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిందని అయితే అంటూ ఉంటారండి. నాకు ఫస్ట్ నుంచి హర్రర్ మూవీస్ అంటేనే చాలా ఇష్టం అండి. నేను భయపడనని చెప్పను, భయపడతాను, కాకపోతే చూస్తూ ఉంటాను. సేమ్ అనమాట. మా పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇక నీ వల్లే, నువ్వు చూడకుండా ఉంటే వాళ్ళు చూడరు కదా, నువ్వు చూస్తావు, వాళ్ళు చూస్తారు, మళ్ళీ అందరు ముగ్గురు భయపడతారు, అవసరమా భయపడేటప్పుడు మీకు చూడటం అని అయితే అంటూ ఉంటారండి. భయపడుతూ ఉంటున్నాం కదా అని చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇంకొక వెబ్ సిరీసో ఏదో అండి, యక్షిని వచ్చింది కదా, యక్షిని అయితే ఎంతమంది చూశారు? నేనైతే అది కూడా చూసేసాననమాట. మనమైతే ఓటీటీలో ఏం సినిమాలు వస్తాయి ఏంటని వెయిట్ చేసి మరీ చూస్తూ ఉంటానండి. వచ్చిన ప్రతి సినిమా అయితే వెంటనే చూసేస్తామన్నమాట. ఎక్కువ మేము సినిమాలు వచ్చేసి నైటే చూస్తుంటామండి. ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే 7:30కేమో స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక సినిమా అయిపోయిన దాకా చూస్తూనే ఉంటామండి. ఒక్కొక్కసారి ఏమో నిద్రపోతుంటాము. ఇంకా ఓటీటీలో వచ్చిన సినిమాలు ఆల్మోస్ట్ రావటం ఆలస్యం అండి, వెంటనే చూసేస్తాము. అదొక అలవాటు అనమాట. పిల్లలకు కూడా బాగా ఇష్టము. ఎక్కువ సినిమాలే చూపిస్తూ ఉంటానండి. ఇంకా నాతో పాటు అంటే పిల్లలకి మనం ఎక్కువ ఏది చేస్తే అదే అలవాటు అవుతూ ఉంటుందండి. అది మాత్రం నిజమనమాట. మా పిల్లలు ఎక్కువ నేనేం చేస్తే అదే చేస్తుంటారు. ప్రతిదీ అంతేనండి. తిండి విషయంలో కూడా ఎక్కువ పిల్లలు వచ్చేసి నేనేం తింటానో అవే ఎక్కువ తింటుంటారండి. మా వారైతే తిడుతుంటారనమాట. మా పిల్లలకి పచ్చళ్ళు కూడా మా బాబు తక్కువ కానీ అన్వి అయితే ఇష్టంగా తింటుందండి. నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. నువ్వు తినేది కాక పిల్లలకు కూడా పచ్చళ్ళు అలవాటు చేస్తున్నావు అని అయితే మా వారు అంటూ ఉంటారు. మా అమ్మ అయితే పిల్లలకి కారం కొంచెం అలవాటు ఉండాలి, కారం లేకపోతే ఎట్లాగా, కారం తినగలగాలని అయితే అంటూ ఉంటుందండి. మా వారేమో ఇక చాలా తక్కువ తినిపిస్తూ ఉంటారనమాట. కొంచెం ఏదన్నా పచ్చట్లో, ఏదన్నా కూరలో కొంచెం కారం ఎక్కువైందన్నా కానీ అసలు ఊరుకోరనమాట.
ఏదున్నా లేకపోయినా కారం మాత్రం ఉండాలి కదా అని అయితే అంటూ ఉంటారండి. మా అమ్మ వచ్చేసి "అసలుకేంటి నువ్వు ఎంత కారం తినేదానివి, ఇప్పుడేంటి ఇలా అసలు ఎంత చప్పగా తింటున్నావు" అని అయితే అంటూ ఉంటుంది. మొన్న నేను ఊరెళ్ళినప్పుడు కర్రీస్ చేస్తే "ఏంటి ఇలా చేస్తున్నావు కూరలు అన్నీ చప్పగా చేస్తున్నావు" అని అయితే అంటూ ఉంటుందండి. ఇంకా మీ అల్లుడు ఇలానే తింటారు, అందుకే నేను ఇలానే చేస్తున్నాను, ఇలానే అలవాటైపోయిందని అయితే అంటూ ఉంటాననమాట. నిజానికి నేను ఉప్పు, కారం బాగా ఎక్కువ తింటానండి. కాకపోతే మా వారు తక్కువ తినాలని అయితే అంటూ ఉంటారనమాట. నాకేమో ఎక్కువ తినటం అలవాటు. ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళు కూడా ఉప్పు, కారం ఎక్కువ తింటుంటారు. అందువల్ల నాకు అలా అలవాటైపోయిందండి. ఇదిగో ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసి ఫస్టు అక్కడ నీళ్ళు పడతాయి కదండీ! అందుకని అవి తుడిచేసాను. ఇంక తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చొని బట్టలైతే మడతబెట్టేస్తున్నానండి. ఏ రోజు ఆ రోజు మడతబెడదామని అనుకుంటూ ఉంటాను. కాకపోతే ఏదో ఒక రోజు మిస్ అవుతూ ఉంటుందండి. నిన్నటి బట్టలైతే మిస్ అయినాయనమాట మడతబెట్టడం. అందుకని ఇంకా అవి ఇవి 2 కలిపేసి ఈరోజే మడతబెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు మడతబెడుతూనే ఉంటుంటానండి. కాకపోతే ఇంకెప్పుడన్నా మర్చిపోయినప్పుడు తప్పించి ఎక్కువ ఏ రోజు ఆ రోజే మడతబెడుతూ ఉంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే మడతబెట్టాలంటే చాలా ఎక్కువ బట్టలైపోతుంటాయి కదా! అందుకని ఇంకే రోజు ఆ రోజైతే మడతబెడుతూ ఉంటానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లలు ట్యూషన్‌కెళ్లారు. బయట ఎవరన్నా మా మమ్మీ అని పిలిచినా గానీ, మా పిల్లలేమో పిలుస్తున్నారేమో అనైతే అనిపిస్తూ ఉంటదనమాట. బయట ఎవరన్నా మా అని పిలిచినా గానీ, అయ్యో! మా పిల్లలేమన్నా పిలుస్తున్నారేమోనని పొద్దుగూకులు బయట ఆలోచనే ఉంటుందండి. పిల్లలు ట్యూషన్‌కెళ్ళిన కానుంచి పక్కనే కదా! ఇక ఏమన్నా పిలుస్తారేమోనని అనిపిస్తూ ఉంటదనమాట. ఎవరైనా ఏడ్చినా గానీ, మా పిల్లలేమన్నా ఏడుస్తున్నారేమోనని ఇక మనసంతా అటే ఉంటుందనమాట పిల్లల దగ్గరే. కాకపోతే పక్కనే కదా! వెంటనే వస్తారులే అని ధైర్యం కూడా ఉంటుంది. పక్క రూమ్‌లోనేనండి. మా ఫ్రెండే చెప్తుందనమాట ట్యూషను. ఇక అందుకని పంపిస్తున్నాను. దూరమైతే పంపించేదాన్ని కాదు. పక్కనే కదా! ఏమైందిలే అని పంపిస్తున్నాను. ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నప్పుడు టీవీ గానీ, ఫోన్ గానీ ఏం చూడకుండా బయట నుంచి ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? నాకైతే చాలా భయమేస్తుందండి. డేలో అయినా సరే ఎలాంటి సౌండ్లు లేకుండా సైలెంట్‌గా ఉంటే చాలా భయమేస్తుందనమాట. ఇక నేను అందుకేనండి ఎక్కువ ఫోనన్నా చూస్తాను. లేకపోతే టీవీలో సాంగ్స్ అయినా పెట్టుకుంటానండి. ఒక్కదాన్ని ఉన్నప్పుడు సైలెంట్‌గా అలానే ఉంటే మాత్రం ఎందుకో భయమేస్తుంది. అది కాక మా రూమ్‌లోనైతే ఇక లైట్స్ లేకపోతే చీకటిగా ఉంటుంది కదా! అందువల్ల కూడా కొంత భయంగా అనిపిస్తూ ఉంటుందండి. నిజానికి డైలీ ఉంటున్నాం కాబట్టి అలవాటైపోతూ ఉంటుంది. కానీ నాకు మాత్రం ఎందుకో అంటే నేను ఫోన్ కానీ, టీవీ కానీ చూస్తున్నప్పుడు ఏమనిపించదండి. ఒక్కదాన్ని ఏం ముట్టుకోకుండా ఫోన్ సౌండ్ లేకుండా, టీవీ సౌండ్ లేకుండా సైలెంట్‌గా బయట నుంచి కూడా ఎలాంటి సౌండ్‌లు లేకుండా ఉంటే సైలెంట్‌గా ఉంటే ఎలా ఉంటది చెప్పండి? అంతా సైలెంట్‌గా ఉంటే నాకు మాత్రం చాలా భయమేస్తుందండి. అందుకే నేనెప్పుడు కూడా ఇంట్లో టీవీ కానీ, లేదా ఫోన్ గానీ చూస్తూనే ఉంటాను. నేను టీవీ చూస్తున్నా, చూడకపోయినా పని చేసుకుంటున్నా కానీ టీవీ మాత్రం ఆన్‌లోనే ఉంటుందండి. టీవీ ఆన్‌లో ఉంటే ఏంటో ఇంట్లో మనుషులున్నట్టు అనిపిస్తూ ఉంటుందనమాట. కొంచెం భయం అనేది లేకుండా ఉంటుంది. అందుకే నేను టీవీ అయితే ఆన్ చేసి పెడుతుంటాను. సాంగ్స్ పెడతాను. నేను పని చేసుకుంటున్నా సరే అండి, సాంగ్స్ వింటూ పని చేసుకుంటూ ఉంటాననమాట. సైలెంట్‌గా ఉంటే నాకు చాలా భయమేస్తుంది. ఏమో నాకైతే అంతే అండి. మీరెలా ఉంటారేంటో? మీకు భయముంటుందా లేదా సైలెంట్‌గా ఉంటే కామెంట్ చేసేయండి. నాకు మాత్రం చాలా భయమనమాట. బయట నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి. అనుకోకుండా ఒక్కొక్కసారి మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుందనమాట. ఎలాంటి సౌండు ఉండదు. అప్పుడు అనిపిస్తుంది అమ్మో! ఏంటి సైలెంట్ అని. అందుకే ఇంకా ఎప్పుడైనా సరే టీవీ కానీ, ఫోన్ కానీ ఇంట్లో వాగుతూనే ఉంటదనమాట. అదే అండి ఆన్‌లో ఉంటుంది. టీవీ ఆన్ చేసి ఉంచుతాను. లేదా ఫోన్ చూస్తూ ఉంటాననమాట ఎక్కువ ఇవే. ఎక్కువ నాకు ఇంకా ఫోన్‌లో వచ్చేసి వీడియోలు ఎడిటింగ్‌కి టైం సరిపోతుందిలేండి. వీడియో ఎడిటింగ్ చేసుకొని షూట్ చేసేసరికి ఇక నేను ఫోన్ చూద్దామన్నా కానీ ఫోన్‌లో ఛార్జింగ్ ఉండదు. అందువల్ల ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత టీవీయే పెడుతుంటాను ఈ మధ్య. ఓకే అండి. ఇక్కడొచ్చేసి నేను ఇంకా బట్టలన్నీ ఎవరి వాళ్ళకే ఇలా మడత పెట్టేస్తున్నాననమాట. ఇంక వీటినన్నిటిని ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇక ఎవరి వాళ్ళయే పెట్టేస్తానండి. సెల్ఫ్‌లో అయితే ఎవరికి వాళ్ళకే ఉన్నాయి కదా! చూడండి ఇలా అయితే మడత పెట్టేసానండి బట్టలొచ్చేసి. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి అయితే వచ్చే టైం అయిందండి. ఇక వాళ్ళొచ్చేసరికి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. రైస్ అయితే మిగిలిందనమాట. మా పాప వచ్చేసి పులిహోర చేసేదా, ఫ్రైడ్ రైస్ చేసేదా అంటే ఫ్రైడ్ రైస్ చేయలే మమ్మీ అన్నది. ఇక అందుకని ఫ్రైడ్ రైస్ చేద్దామని
ఇంకా నేనైతే ఇవన్నీ అక్కడ పెట్టేసి సెల్ఫ్‌ల్లో ఇంకా కిచెన్ దగ్గరికైతే వచ్చేసానండి. ఇంక మా పిల్లలు కూడా వచ్చేసారు ట్యూషన్ నుంచి. ఇప్పుడైతే నేను రైస్ అంతా కలిపేసి ఇక్కడ స్టవ్ మీద బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. రైస్ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద బండి పెట్టుకొని ఇందులో పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. రైస్‌లో నేను కొంచెం నూనె వేశాను. అలాగే ఇంకా కారం కూడా వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఇంకా పసుపండి. పసుపు కూడా వేస్తాను చిటికెడు. ఇవన్నీ వేసేసి ఫస్ట్ రైస్‌ని ఇలా కలిపేసుకున్నామంటే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుందండి. నేను అందుకే ఇలా అయితే కలుపుతూ ఉంటాను. కావాలంటే ఇందులో ఇవన్నీ వేసుకునే బదులు వెల్లుల్లిపాయ కారము కొంచెం ఇంకా నూనె వేసి మొత్తం కలిపేసినా కానీ టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఇలా అయితే కలిపేస్తున్నాను. మా పిల్లలు ఇప్పుడే కదా వచ్చింది. కొంచెం సేపట్లో కూడా నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నారనమాట. ఇద్దరు ఒకటే గోలగోల కొట్టుకుంటూ ఉన్నారు. టీవీ చూస్తుంటే కూడా రిమోట్ నాకు కావాలి, నాకు నచ్చింది పెట్టుకోవాలి అని ఇంక ఇలాంటి గొడవలే ఉంటూ ఉంటాయండి వీళ్ళిద్దరి మధ్య. ఇద్దరు ఇక వీళ్ళని అరిచి అరిచి గొంతు నొప్పి వస్తుంది కానీ వాళ్ళు మాత్రం విననే వినరు. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను తాలింపు అయితే వేస్తున్నానండి. అటు ఇటు తిరగటమే సరిపోతుందనమాట. ఇంకా కరివేపాకు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంది కదా, వెళ్ళి తీసుకొచ్చుకొని వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. మా పాప వచ్చేసి నేను చేస్తాను మమ్మీ వంట అని అయితే అంటుంది. నువ్వు చేసే రోజులు ముందున్నేలే ఉండు అని అయితే చెప్పానమాట. చేతులు కాల్చుకుంటుందేమోనని భయం అండి. మొన్న చపాతీలు చేస్తానని చెప్పి ఆయిల్ వేసి తిరిగేసేటప్పుడు కొంచెం పైన పడ్డదంట. ఇంకా అప్పుడైతే నాకు చాలా బాధగా అనిపించింది. వద్దమ్మా ఇంకెప్పుడు ఇట్లా చేయొద్దు అని అయితే చెప్పేశాను. ఏం కాలేదు మమ్మీ, నాకు చూడు ఏం కాలేదని అయితే అంటుంది. వద్దులే, ఏమన్నా అయితే అంత ఇబ్బంది పడాలి, చెయ్యి కాలిందనుకో ఇంకేంలే వద్దు అని అయితే చెప్పేశాను. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను ఫ్రైడ్ రైస్కి 2 ఎగ్స్ అయితే వేసానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని. ఇంకా ఇందులో కారము, పసుపు, ఉప్పు అయితే వేస్తున్నాను. మా పిల్లలు అయితే కొట్టుకుంటున్నారనమాట. వాళ్ళనైతే అరుస్తున్నాను. మా బుడ్డోడు అస్సలు వినడండి. మా పాపను ఊరికే కదిలిస్తూ ఉంటాడు. మా పాప ఏమో సైలెంట్గా ఉంటుంది. వాడి వచ్చేసి జుట్టు బీకను, కొట్టను, అక్క ఆడుకుందాం అంటాడు. నేను రానంటే ఎందుకు రావని ఎగబడి కొట్టబోతూ ఉంటాడు. ఇట్లా చేస్తూ ఉంటాడనమాట మా బుడ్డోడు వచ్చేసి. గోల గోల చేస్తూ ఉంటాడండి. కాసేపన్నా ప్రశాంతంగా ఉండనీయడు ఆ పిల్లని. నేను వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు కలిపిచ్చేసానండి తాగుతారని. వాళ్ళు చూడండి తాగకుండా డీప్లో పెట్టుకొని సగం తాగేసి సగం డీప్లో అయితే పెట్టుకున్నారనమాట. ఇంకా మేము ఐస్ చేసుకున్నాం చూడు మమ్మీ అని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇలా తాగొద్దు, ఇలా తినొద్దు, ఇది ఐస్ కాదు, ఇలా చేసుకోకూడదు అని అయితే చెప్పేశానండి. నేను నిమ్మకాయ నీళ్ళు కలిపించానమాట. సగం తాగేసి మొత్తం తాగేమని చెప్పేశారు. గ్లాసులు ఏవంటే షింక్లో వేసాంలే అని చెప్పేశారండి. ఇదిగో ఇప్పుడు తీసుకొచ్చి ఇక నాకైతే ఐస్ అయింది చూడు మమ్మీ, నీకు సర్ప్రైజ్ చేస్తున్నామని అయితే అంటున్నారు. ఇది ఐస్ కాదురా బాబు, మీ సర్ప్రైజ్ చల్లకుండా దీన్ని తినకూడదు ఇట్లా, అసలు ఎవరా మీకు ఇట్లా చెప్పింది ఇలా చేసుకోకూడదు అని అయితే అన్నానమాట. ఇది ఐసే, మేము ఐస్ చేసుకున్నాం చూడు ఒకసారి టేస్ట్ చూడని అయితే అంటున్నాడు అనమాట మా బుడ్డోడు. నిమ్మకాయ నీళ్ళతో ఐస్ చేశారంటండి. వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. ఇలా తినొద్దమ్మా మంచిది కదా అని అయితే చెప్పి దాంట్లో కొంచెం వాటర్ కలిపిస్తాను తాగండి చల్లగా ఉంటాయి అని అయితే చెప్పాను. ఇలా తినవద్దని అయితే అన్నాను అనమాట. కాదు నాకు ఇది ఐసే, నేను ఇలానే తింటాను అంటున్నాడు. చాలాసేపు చెప్పిన తర్వాత ఇంకప్పుడు సైలెంట్గా ఉన్నాడండి. కొంచెం సేపు ఏడ్చి మళ్ళీ అలానే తింటే దగ్గొస్తుందేమోనని భయం అనమాట. అలా తినకూడదు కదా అందుకని నేనైతే తినొద్దని చెప్పాను. ఇక ఇది ఐసే కదా మమ్మీ, చూడు ఐస్ లాగే ఉంది కదా, ఐస్ తింటే ఏమవుతుంది అని కాదు కదా, ఇది తిన్నాకనే ఏం కాదు, ఇది ఐసే అని అయితే అంటున్నాడు. మా బుడ్డోడు వేసే ప్రశ్నలకి నాకు సమాధానం కూడా ఉంటుందండి. ఓకే అండి. ఇదిగో ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందనమాట. ఇది తిన్నాక తాగుదాంలే, కొన్ని వాటర్ పోసి పెడదామని అయితే చెప్పేశాను. సర్లే అన్నారు. ఇక నేనైతే ఇక్కడ ఒకసారి మినపప్పు శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో అయితే వేస్తున్నానండి. మధ్యాహ్నం అయితే నానబెట్టాను అనమాట మినపప్పుని. ఇంక ఇప్పుడైతే రుబ్బుతున్నాను గ్రైండర్లో వేసి. ఇంక ఈలోపు మా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. ఇంకా అవి ఎప్పుడు తిందామా అని అయితే చూస్తూ ఉన్నారనమాట ఐస్ని. నేను వాటర్ పోసి కలిపేస్తానని చెప్తుంటే సరే అని అయితే సైలెంట్గా ఉన్నారు. ఇంకా మొహాలు నల్లగా పెట్టుకొని. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాలండి. ఇడ్లీ రవ్వ ఇప్పుడే నానబెట్టేస్తాను. అవి మెదిగేలోపు రవ్వ అనేది నానుతుంది కదా మినపప్పు మెదిగేలోపు. ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ రవ్వ వచ్చేసి మినపప్పు నానబోసుకోవటం కంటే ఇడ్లీ మినపప్పు ఉంది కదా, మినపప్పుని రుబ్బుకునేటప్పుడు ఈ ఇడ్లీ రవ్వ అనేది నానబోసుకున్నామంటే చాలా చక్కగా ఉంటాయండి ఇడ్లీలు. నేనైతే ఎక్కువ ఇలానే చేస్తుంటాను. మినప్పిండిని రుబ్బుకునేటప్పుడు ఈ రవ్వ వచ్చేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెడతానమాట. మనకి
మినప్పిండి మెదిగేసరికి రవ్వ అనేది నానుతుంది. ఇక తర్వాత తింటానండి, పిల్లలకు కూడా తినిపిస్తాను. ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఈలోపు ఇడ్లీ పిండి అయ్యేలోపు ఇక్కడొచ్చేసి తింటున్నాము. మా పిల్లలైతే కీర దోసకాయ కావాలి మమ్మీ అని అయితే అన్నారు. ఇంక అందుకని కీర దోసకాయ కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చి వాళ్ళకి కూడా ప్లేట్లో అయితే పెట్టిచ్చేసానండి. మేమే తింటామన్నారు. ఇంకా ముగ్గురం కూర్చొని తింటున్నాం అనమాట. ఇక తిన్న తర్వాత వాళ్ళకైతే ఆ నీళ్ళు అయితే కలిపిచ్చేసానండి, తాగుతున్నారు. ఇంకా అటు ఇటు పరిగెడుతూ ఉన్నారనమాట. నేను వచ్చేసి ఇక్కడ ఈ పిండి అయితే మెదిగిందండి, మినప్పిండి. అందుకని ఇంకా ఇడ్లీ రవ్వనైతే గట్టిగా పిండేసి ఈ మినప్పిండిలో అయితే వేస్తున్నాను. దీంట్లో ఉన్న రాళ్ళు ఉంటాయి కదండి, అవి తీసేస్తున్నాను ఫస్ట్ అయితే. అవి తీసడానికే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట, జారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మళ్ళీ పిండిలో పడింది అనుకో, పిండి అంతా మన మొహాన్ని పడిద్దండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఒకసారి అనుకోకుండా ఇలానే జరిగింది. కొంచెం పిండి వచ్చేసి మొహాన పడ్డదండి. చెయ్యి అనుకోకుండానే జారిపోయిందనమాట. కొంచెం రాళ్ళ పిండి తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాను ఇంకప్పటి నుంచి. ఇది తీసి షింగ్లో అయితే వేసి ఇంకా ఒకసారి మొత్తం కలిపేసి రవ్వనైతే గట్టిగా పిండి ఇందులో అయితే వేస్తున్నానండి. నేను మినప్పిండి వచ్చేసి వేరే గిన్నెలకైతే తీయట్లేదండి, గ్రైండర్లోనే ఉంచేస్తాను. గ్రైండర్లో ఉన్న రాళ్ళ బటికి తీసి పక్కనైతే పెట్టేసి ఇది మొత్తం కలిపేసి ఈ గ్రైండర్లోనే ఉంచుతానండి. రవ్వ మొత్తం గట్టిగా పిండి గ్రైండర్లోనేసి శుభ్రంగా కలిపేసి ఒక పక్కనైతే పెట్టేస్తానమాట. రేపు మార్నింగ్ వరకు అలానే ఉంచుతాను. రేపు మార్నింగ్ తీసేసి ఒకసారి కలిపి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. పిండి పులిస్తే మనకి బాగుంటుంది కదా, అందుకని అలా చేస్తుంటాను. ఇక మళ్ళీ వేరే గిన్నెలోకి ఎందుకులని గ్రైండర్లోనే ఉంచుతానండి. ఓకే అండి, ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వ మొత్తం గట్టిగా పిండేసి ఇందులో వేసి కలిపేసి ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.